సిద్ధార్థ్ రాయ్ ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. హీరో అండ్ హీరోయిన్ బై దీపక్, తాన్వి, డైరెక్టర్ బై యశస్వి. ఇక మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మా నుంచో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మూవీ రివ్యూలోకి వెళ్తే, సిద్ధార్థ్ రాయ్ జీవితం అంటే కేవలం తిండి, నిద్ర, మ్యూజిక్ ఉంటే చాలు అనే ఆలోచనలు కలిగి ఉన్న కుర్రాడు. మరి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్న కుర్రాడికి ఇందుమతి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఇక సిద్ధార్థ్ రాయ్ కి కంప్లీట్ భిన్నంగా ఉండే ఈ అమ్మాయి పరిచయం ఎక్కడి వరకు వెళ్తుంది? వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారా లేక బ్రేకప్ అవుతుందా? ఒకవేళ బ్రేకప్ అయితే సిద్ధార్థ్ రాయ్ అసలు ఏం చేశాడు? ఇక చివరికి ఏమవుతుంది అనేది మిగతా స్టోరీ అన్నమాట. మూవీలో ప్లస్ పాయింట్స్: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో మూవీస్ లో మంచి రోల్స్ చేసిన దీపక్ ఈ మూవీలో మాత్రం సాలిడ్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తనకి సినిమా పైన ఎంత ప్యాషన్ ఉందో ఈ మూవీ ద్వారా తన ఎఫర్ట్స్ మొత్తం చూపించాడు. ఇక హీరోయిన్ గా చేసిన తాన్వి తన యాక్టింగ్ లెవెల్స్ కూడా బెటర్ గా ఉన్నాయి. తన రోల్ కు తగ్గట్టు ఎమోషన్ ని లీడ్ చేస్తూ పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ చేస్తుంది. ఇక వీరితో పాటు సినిమాలో యాక్టింగ్ చేసిన సైడ్ యాక్టర్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. మూవీలో మైనస్ పాయింట్స్: ఈ సినిమా స్టోరీ లైన్ బాగున్నప్పటికీ మనం చాలా సినిమాల్లో చూసిన అదే రెగ్యులర్ డ్రామా ఉండటం. మూవీని చూస్తున్నంతసేపు మనం చాలా సినిమాలో చూసిన అవే సీన్స్ గుర్తొస్తాయి. అంతేకాకుండా బోల్డ్ సీన్స్ డైరెక్ట్ గా చూపించడం. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఘోరంగా డిసప్పాయింట్ అవుతారు మూవీ చూస్తున్నంతసేపు. మూవీని ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడకండి, నా సైడ్ నుండి రిక్వెస్ట్ అనుకోండి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. ఇక వచ్చే సాంగ్స్ కూడా ఒకటో రెండో ఉంటాయి, అవి కూడా అష్టదళిద్రంగా ఉంటాయి. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, ఏదో యూత్ ని సాటిస్ఫై చేయడం కోసం మూవీని తీశాడు తప్ప ఆడియన్స్ కి ఏమాత్రం ఈ మూవీ నచ్చలేదు. ఓవరాల్ గా ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, ఓవర్ సీన్స్, వీక్ స్క్రీన్ ప్లే, వర్కౌట్ కాని ఎమోషన్స్, కొన్ని అడల్ట్ సీన్స్ అవి కూడా ఆడియన్స్ కి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇది గాయ్స్ సిద్ధార్థ్ రాయ్ మూవీ రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.